హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎండుమిరపకాయలతో కోడి కూర వేపుడు ఎలా చేయాలో చూడబోతున్నాం. చాలా సులువుగా ఉంటుంది రెసిపీ చేయడం. సో చూసేయండి రెసిపీ లాస్ట్ వరకు. ముందుగా చికెన్ మ్యారినేషన్ కోసం 1 కేజీ చికెన్లో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు, 4-5 స్పూన్ల పెరుగు, అరదబ్బ నిమ్మరసం, తర్వాత 1 రెమ్మ కరివేపాకేసి బాగా కలిపేయండి. కలిపేసి మూత పెట్టి 30 నిమిషాలు అలాగే వదిలేయండి. చికెన్ బాగా మ్యారినేట్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో 4-5 స్పూన్ల నూనె వేసుకోండి. తర్వాత 1 ఇంచు పట్ట, 2 యాలక్కలు, 3 లవంగాలు, 1 స్పూన్ జీలకర్ర వేసేయండి. తర్వాత ఒక పెద్ద ఎర్రగడ్డ సన్నని తరిగేసి 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే బాగా వేయించుకోండి. ఆ తరువాత 100 గ్రాములు ఎర్రగడ్డలు, సాంబార్ ఎర్రగడ్డలు ఇందులో వేసుకొని మళ్ళీ ఒక 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే బాగా మగ్గించుకోండి. ఆ తరువాత ఒక పెద్ద తెల్లగడ్డలో ఉండే అన్ని తెల్లగడ్డపాయలు పొట్టు తీసి ఇందులో వేసుకొని మళ్ళీ ఇంకొక 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించుకోండి. ఇప్పుడు 5-6 పచ్చిమిరపకాయలు సన్నని తరుగు, తర్వాత 1 స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. పచ్చివాసన పోయిన తర్వాత 1/2 స్పూన్ రాళ్ళుప్పు వేసి బాగా కలిపేయండి. ఆ తరువాత ఒక టమాటో సన్నని తరుగు ఇందులో వేసి మళ్ళీ ఇంకొక 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించుకోండి. ఇప్పుడు ఈ టమాటాలు ఎర్రగడ్డలు బాగా మగ్గిపోయినాయి కాబట్టి మనం 30 నిమిషాలు మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ పీసుల్ని ఇందులోకి వేసేయండి. ఇందులోకి వేసి బాగా కలిపేయండి. ఆ ఎర్రగడ్డ టమాటాలు వచ్చి ఈ చికెన్ ముక్కలతో బాగా కలిసిపోవాలా, ఆ విధంగా కలిపేయండి. బాగా కలిపేసిన తర్వాత ఒక మూత మూసేసి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసారంటే చికెన్ ముక్కలు ఈ విధంగా నీళ్ళు వదులుంటుంది. ఇప్పుడు 10 ఎండుమిరపకాయలు తుంచి ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోండి. సో చికెన్ ముక్కలు ఎండుమిరపకాయలు బాగా కలిపేసిన తర్వాత 1 గ్లాస్ నీళ్లు ఇందులో పోసుకోండి. 1 గ్లాస్ నీళ్లు పోయేసి బాగా ఒకసారి కలిపేయండి. కలిపేసిన తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసి ఇంకొకసారి బాగా కలిపేసుకోండి. ఈ మసాలాలు మొత్తం ఆ చికెన్ ముక్కలకి పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఒక మూత మూసేసి ఇంకొక 20 నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వండి. 20 నిమిషాల తర్వాత మూత తీసారంటే ఈ విధంగా నూనె వదులుంటుంది. నూనెతో పాటు కొద్దిగా నీళ్లు కూడా వదులుంటుంది. సో అప్పుడు 1 స్పూన్ పెప్పర్ ఇందులో వేసేసి ఒక చేతి నిండా కొత్తిమీర తరుగు వేసేసి బాగా కలిపేయండి. ఇప్పుడు మంట వచ్చి హై ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకుంటూ ఉండండి. 5 నిమిషాలు కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే ఇందులో ఉండే నీళ్ళు మొత్తం ఆవిరవుతుంది. అంతే అండి, 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేయండి. మన ఎండుమిరపకాయల కోడి కూర వేపుడు రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుంది. వేడి వేడి అన్నంలో ఒక గంట నిండుగా ఈ చికెన్ ముక్కలు వేసుకొని కలుపుకొని తిన్నామంటే ఆహా, టేస్ట్ అద్దిరిపోద్ది. ఏంటి, రెసిపీ నచ్చిందా? మీరు ట్రై చేస్తారా? అయితే ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. రెసిపీ నచ్చినట్లయితే మన ఛానల్ని ఫాలో చేసుకోండి. టాటా బాబాయ్, సీ యూ సూన్.